అందరికీ నమస్కారం. ఇవాల్టి మన చర్చకు స్వాగతం. చూడండి, మనందరం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు ఎక్కడో ఒకచోట చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం కదా. అయితే ఈరోజు మనం తరచుగా చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. అంతేకాదు, వాటిని ఎలా సరిచేసుకోవాలో కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ సిచ్యువేషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏదో ఒక ముఖ్యమైన ఈమెయిల్ పంపాలి, టకటకా టైప్ చేసి సెండ్ కొట్టేస్తాం. ఆ తర్వాత తీరిగ్గా చూసుకుంటే అయ్యో గ్రామర్ మిస్టేక్ దొర్లిందే అనిపిస్తుంది. అప్పుడొచ్చే టెన్షన్ మామూలుగా ఉండదు. సరే, ఆ టెన్షన్, ఆ అనిశ్చితిని ఇకపై కాన్ఫిడెన్స్గా మార్చేద్దాం. ఈరోజు మనం చేయబోయేది అదే. ఈ కామన్ మిస్టేక్స్ వెనుక ఉన్న రూల్స్ ఏంతో సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. దీంతో మనం మరింత నమ్మకంతో ఇంగ్లీష్ ఉపయోగించగలుగుతాం. ఓకే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆ ఆందోళన నుంచి క్లారిటీకి ఎలా రావాలో చూస్తాం. ఆ తర్వాత నౌన్స్ ఇంకా ప్రనౌన్స్లో చేసే తప్పులు సరిదిద్దుకుందాం. తర్వాత వర్బ్స్ అంటే క్రియల గురించి మాట్లాడుకుందాం. ఆ పైన కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ ఎలా పాలిష్ చేయాలో చూసి చివరిగా మనల్ని కన్ఫ్యూజ్ చేసే కొన్ని ట్రిక్కీ వర్డ్స్ గుట్టు విప్పుదాం. సరే, మరి మొదలు పెడదామా? మన ఫస్ట్ సెక్షన్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ఇవి మన వాక్యాలకు బిల్డింగ్ బ్లాక్స్ లాంటివన్నమాట. అంటే ఫౌండేషన్. వీటిపైనే కదా వాక్యం నిలబడేది. చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కజిన్స్ అని ప్లూరల్ ఉంది కదా, మరి హ్యావ్ రావాలి అనుకుంటారు. కానీ మనం మాట్లాడుతోంది కజిన్స్ అందరి గురించి కాదు, వన్ ఆఫ్ మై కజిన్స్ గురించి. అంటే ఆ కజిన్స్లో ఒక్కరి గురించి మాత్రమే. అందుకే సబ్జెక్ట్ సింగులర్. గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, నీదర్ ఆఫ్ లాంటి ఫ్రేజెస్ వచ్చినప్పుడు వర్బ్ ఎప్పుడూ సింగులర్గానే ఉండాలి. అందుకే హ్యాస్ సెటిల్డ్ అనేది కరెక్ట్. ఇప్పుడు కలెక్టివ్ నౌన్స్ సంగతి చూద్దాం. అంటే కమిటీ, టీమ్, ఫ్యామిలీ లాంటి పదాలు. ఇవి ఒక గ్రూప్ని ఒకే యూనిట్గా చూపిస్తాయి. కమిటీ మొత్తం కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఒక సింగిల్ యూనిట్ అన్నమాట. అందుకే ద కమిటీ ఈజ్ అంటాం. అదే కమిటీ మెంబర్స్ వాళ్లలో వాళ్లు గొడవపడుతున్నారనుకోండి, అప్పుడు వాళ్లు వేర్వేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు. ఆ సందర్భంలో ద కమిటీ ఆర్ ఆర్గ్యూయింగ్ అమాంగ్ దెమ్సెల్స్ అని ప్లూరల్ వాడొచ్చు. చూసారా ఎంత సింపుల్? ఇది చాలా చాలా కామన్ మిస్టేక్. చాలామంది ఇంట్రొడక్షన్లో మైసెల్ఫ్ దర్శిక అంటుంటారు. కాని అది తప్పు. మైసెల్ఫ్, యోర్సెల్ఫ్ లాంటి పదాలు వాక్యానికి సబ్జెక్ట్గా అంటే స్టార్టింగ్లో రాకూడదు. సింపుల్గా ఐ యామ్ దర్శిక అనాలి. మరి మైసెల్ఫ్ ఎప్పుడు వాడాలి? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ రెండూ ఒకరే అయినప్పుడు. ఉదాహరణకు ఐ హర్ట్ మైసెల్ఫ్ అన్నప్పుడు గాయపడించింది నేనే, గాయపడింది కూడా నేనే. అక్కడ వాడాలి. ఇప్పుడు ప్రొనౌన్స్ ఆర్డర్ గురించి చూద్దాం. ఇంగ్లీష్లో దీన్ని గుడ్ మేనర్స్ రూల్ అంటారు. అంటే మర్యాద. ఒక వాక్యంలో వేర్వేరు పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు ముందు ఎదుటివారి గురించి చెప్పాలి, తర్వాత మూడో వ్యక్తి గురించి, చివరగా మన గురించి చెప్పుకోవాలి. ఆర్డర్ ఏంటంటే 2, 3, 1. అంటే సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, తర్వాత ఫస్ట్ పర్సన్ ఐ. సో యూ, హీ అండ్ ఐ అనేది కరెక్ట్ ఆర్డర్ అన్నమాట. ఓకే, నౌన్స్, ప్రొనౌన్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు వాక్యానికి ఇంజిన్ లాంటి వర్బ్స్ దగ్గరికెళ్దాం. అంటే క్రియలు. సబ్జెక్ట్కి వర్బ్ సరిగ్గా మ్యాచ్ అవ్వాలి, లేకపోతే వాక్యం నడవదు. ఆ మ్యాచింగ్ ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్. వాక్యం చూడగానే స్టూడెంట్స్ ప్లూరల్ కదా, హ్యావ్ పెట్టేయాలి అనిపిస్తుంది. కానీ ఆగండి. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్ లాంటి పదాలు వచ్చినప్పుడు మనం పట్టించుకోవాల్సింది మొదటి సబ్జెక్ట్ని మాత్రమే. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? ద టీచర్. అది సింగులర్. కాబట్టి వర్బ్ కూడా సింగులరే ఉండాలి. అందుకే హ్యాజ్ లెఫ్ట్ కరెక్ట్. ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ రూల్. నీదర్ స్లాష్ నార్ గాని, ఈదర్ స్లాష్ ఆర్ గాని వాడినప్పుడు వర్బ్ దేనితో అగ్రీ అవ్వాలి? సింపుల్. దానికి ఏ సబ్జెక్ట్ అయితే దగ్గరగా ఉందో దానితోనే అగ్రీ అవుతుంది. ఈ ఉదాహరణలో వర్బ్ పక్కన ద మాస్టర్ ఉంది. అది సింగులర్. అందుకే వర్స్ వాడాం. ఒకవేళ వాక్యం నీదర్ ద మాస్టర్ నార్ ద సర్వెంట్స్ అనుందనుకోండి, అప్పుడు వర్బ్ పక్కన సర్వెంట్స్ ప్లూరల్ వస్తుంది. కాబట్టి వర్ వాడాలి. దీన్ని రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటారు. దగ్గరగా ఉన్నదే లెక్కనమాట. మనం కొన్నిసార్లు ఐఎమ్ లవింగ్ ఇట్ లాంటివి వింటుంటాం కదా, కానీ గ్రామర్ ప్రకారం
కొన్ని వర్బ్స్ని ఐఎన్జీ ఫామ్లో వాడకూడదు. ముఖ్యంగా మన సెన్సెస్ అంటే సీ, హియర్, స్మెల్, అలాగే ఫీలింగ్స్ లవ్, హేట్, అండర్స్టాండ్ లాంటివి. వీటిని స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఇవి ఒక యాక్షన్ కన్నా ఒక స్థితిని తెలియజేస్తాయి. అందుకే వీ ఆర్ హియరింగ్ సౌండ్స్ అనడం కన్నా వీ హియర్ సౌండ్స్ అనడం ఎక్కువ కరెక్ట్. రైట్. ఇప్పటిదాకా బేసిక్స్ చూశాం. ఇప్పుడు మన వాక్యాల్ని ఇంకాస్త పాలిష్ చేద్దాం. అంటే యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ లాంటి డీటెయిల్స్తో మన లాంగ్వేజ్కి ఒక మెరుపు తీసుకొద్దాం. ఒక నౌన్ ముందు చాలా యాడ్జెక్టివ్స్ వస్తే వాటిని ఏ ఆర్డర్లో పెట్టాలి? ఇంగ్లీష్కి ఒక న్యాచురల్ ఫ్లో ఉంది. ఒక చిన్న ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. OSACOMP అంటే ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. ఈ ఉదాహరణలో బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్, బ్లూ అనేది కలర్, ఇటాలియన్ అనేది ఆరిజిన్. సో ఆర్డర్ కరెక్ట్గా బ్యూటిఫుల్, బ్లూ, ఇటాలియన్ అని వస్తుంది. హార్డ్లీ రెండు ఒకేలా అనిపిస్తాయి, కానీ అర్థంలో చాలా పెద్ద తేడా ఉంది. వర్కింగ్ హార్డ్ అంటే చాలా కష్టపడి పనిచేయడం. అదే హార్డ్లీ వర్కింగ్ అంటే అసలు పనే చేయట్లేదు అని అర్థం. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నాట్ ఎట్ ఆల్ అన్నమాట. సో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్లీ అంటే మేం దాదాపుగా పనే చెయ్యట్లేదు అని చెప్పినట్టు అవుతుంది. చూసారా ఒక్క లీ ఎంత తేడా తెచ్చిందో? కాబట్టి వర్క్ హార్డ్ అనాలి. సరే, ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే కొన్ని వర్డ్ పేర్స్ మధ్య తేడా ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. ఎఫెక్ట్ వర్సెస్ ఎఫెక్ట్. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక మంత్రం ఉంది. రేవన్ అంటే రిమెంబర్ ఎఫెక్ట్ ఈజ్ అ వర్బ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ అ నౌన్. ఎఫెక్ట్ అనేది యాక్షన్ అంటే క్రియ. ఎఫెక్ట్ అనేది ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ అంటే నౌన్. ఉదాహరణకి వర్షం మ్యాచ్ను ఎఫెక్ట్ చేస్తుంది. వర్షం యొక్క ఎఫెక్ట్ ఏంటి? మ్యాచ్ ఆలస్యం అవ్వడం. ఇట్స్ వర్సెస్ ఇట్స్. బహుశా ఇంగ్లీష్లో అందరూ చేసే నంబర్ 1 మిస్టేక్ ఇదేనేమో. చాలా సింపుల్ టిప్. అపాస్ట్రఫీ ఉంటే అది 2 పదాల షార్ట్ ఫామ్ అని అర్థం. అంటే ఇట్స్ అంటే ఇట్ ఈజ్ లేదా ఇట్ హ్యాజ్. అపాస్ట్రఫీ లేకపోతే ఇట్స్ అంటే దాని యొక్క అని అర్థం. ద డాగ్ వాగ్డ్ ఇట్స్ టేల్ అంతే. యాక్సెప్ట్, ఎక్సెప్ట్ వినడానికి ఒకేలా ఉంటాయి, కానీ మీనింగ్స్ పూర్తిగా వేరు. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం, స్వీకరించడం. ఐ యాక్సెప్ట్ ద గిఫ్ట్. ఎక్సెప్ట్ అంటే మినహాయించి. ఎవ్రీవన్ ఈజ్ హియర్ ఎక్సెప్ట్ 1 పర్సన్. యాక్సెప్ట్, ఎక్సెప్ట్ సౌండ్ మీద కాకుండా మీనింగ్ మీద ఫోకస్ పెట్టాలి. సరే, మనం చివరి దశకు వచ్చేశాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ రూల్స్ అన్నీ మన గ్రామర్ని సరిచేసుకోవడానికి ఒక టూల్ కిట్ లాంటివి అన్నమాట. వీటితో ఆందోళన నుంచి ఆత్మవిశ్వాసం వైపు అడుగు వెయ్యొచ్చు. మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి త్వరగా చూద్దామా? సబ్జెక్ట్కి వర్బ్కి పెళ్లి చెయ్యాలి. అవి ఎప్పుడూ కలసే ఉండాలి. ప్రొనౌన్స్ వాడేటప్పుడు మర్యాద ముఖ్యం, ఆ ఆర్డర్ గుర్తుంచుకోవాలి. అడ్జెక్టివ్స్ని ఒక పద్ధతి ప్రకారం వాడితే వినడానికి బాగుంటుంది. కొన్ని చిన్న చిన్న పదాలు కూడా అర్థాన్ని మార్చేస్తాయి, జాగ్రత్త. అన్నిటికన్నా ముఖ్యంగా డౌటొస్తే సింపుల్గా చెప్పడానికి ట్రై చేయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మంచి గ్రామర్ అంటే 100% పర్ఫెక్ట్గా ఉండటం కాదు. దాని అస్సలు ఉద్దేశం మనమేం చెప్పాలనుకుంటున్నామో, మన ఐడియాలు ఏంటో ఎదుటివారికి క్లియర్గా చేరవేయడం అంతే. సో ఈ ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం. మన భాష స్పష్టంగా ఉన్నప్పుడు అది మన తరువాతి గొప్ప ఆలోచనకు ఎంత బలాన్ని ఇస్తుంది ఆలోచించండి. ఈ చర్చ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.